ప్రజల పక్షం మైనారిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఎన్నికలలో టీడీపీ కూటమి విజయఢంకా మోగిస్తోంది. పలు జాతీయ స్థానిక సర్వేల వెల్లడి. తెదేపా జాతీయ కార్యాలయం వద్ద భద్రతను పెంచిన పోలీస్ శాఖ. నేడు ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు. వివరాలు వెల్లడించిన వాతావరణ శాఖ. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. మదనపల్లె కృష్ణా కాంప్లెక్స్ సమీపంలో రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ కు సూచించిన తెదేపా అభ్యర్థి షాజహాన్. ముగిసిన పెయిన్ గడువు. తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోనున్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణం స్థానిక శ్రీకృష్ణ కళ్యాణ మండపం సమీపంలో కాలువ నిర్మాణ పనుల కోసం గోతులు తవ్వి పనులు పూర్తి చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి కాలువ పనులు పూర్తి చేయాలని షాజహాన్ బాషా సూచించారు. ఇదే విషయమై మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమిలతో సెల్ ఫోన్ లో మాట్లాడి కాలువ రిపేర్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు జోలిపాలెం చిన్ని, పూలకుంట్ల హరి, బాలు, కోన భాస్కర్, బాలమణి శేఖర్, జయచంద్ర, జేసీబీ వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్ కోరినప్పుడు ఎవరు పాలకులు ఎవరు బట్ అధికార యంత్రాంగం ఉంది కదా, అధికార యాక్ట్ అయ్యి ఏమైనా ఎంక్రోచ్ అయిందా, ఎవరైనా మెసేజ్ అయినా ఏం జరిగిందో చూసి తక్షణం దీనిపైన ఎక్కడ వాటర్ నిలుస్తుంది దాని కారణం ఏది అని ఒక సోర్స్ డెవలప్ చేసి మనుషులకు సౌకర్యం కల్పించాలా. అసౌకర్యం లేకుండా చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉంది. వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే స్కెచ్ గీచి ఏదైనా టౌన్ అప్పుడు విలేజ్ స్కెచ్ ఉంది, మదనపల్లి విలేజ్ స్కెచ్ బండ మీద కప్పటి అది తెప్పించుకొని ఒకసారి చూసుకొని దాని ప్రకారం ఈ కాలువకు ఓపెన్ చేస్తే 10 మందికి సౌకర్యం. ఫస్ట్ ప్రజల సౌకర్యం ఇంపార్టెంట్. ఈ ఒక్క రోజుకి దాదాపు 20,000-30,000 మంది తిరిగే రోడ్డు. ఇంత రోడ్డుకి అసౌకర్యంగా ఉంటే చాలా కష్టం. సంబంధిత కమిషనర్ గారు ఉన్న ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షన్ ఈ సకాలంలో స్పందించాలా. ఈ కాలం ఏదైనా కొట్టి వదిలేసి రోడ్లో వదిలేయడం ఇది మంచిది కాదు. ఇది బాధ్యతగా తీసుకుని అధికారులు స్పందించాలని కోరడం. శ్రీకృష్ణ థియేటర్ ముందర భాగంలో దాదాపు 1 నెల నుంచి వాటర్ ఇక్కడ స్టాగ్నేట్ అయిపోతూ ఉన్నది. అధికారులు సకాలంలో స్పందించాలా. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎవరు పాలకులు ఎవరు ఇన్వాల్వ్ కాకూడదు. బట్ అధికార యంత్రాంగం ఉంది కదా, అధికార యాక్ట్ అయ్యి ఏమైనా ఎంక్రోచ్ అయిందా, ఎవరైనా మెసేజ్ అయినా ఏం జరిగిందో చూసి తక్షణం దీనిపైన ఎక్కడ వాటర్ నిలుస్తుంది దాని కారణం ఏది అని ఒక సోర్స్ డెవలప్ చేసి మనుషులకు సౌకర్యం కల్పించాలా. అసౌకర్యం లేకుండా చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉంది. వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే స్కెచ్ గీచి ఏదైనా టౌన్ అప్పుడు విలేజ్ స్కెచ్ ఉంది, మదనపల్లి విలేజ్ స్కెచ్ బండ మీద కప్పటి అది తెప్పించుకొని ఒకసారి చూసుకొని దాని ప్రకారం ఈ కాలువకు ఓపెన్ చేస్తే 10 మందికి సౌకర్యం. ఫస్ట్ ప్రజల సౌకర్యం ఇంపార్టెంట్. ఈ ఒక్క రోజుకి దాదాపు 20,000-30,000 మంది తిరిగే రోడ్డు. ఇంత రోడ్డుకి అసౌకర్యంగా ఉంటే చాలా కష్టం. సంబంధిత కమిషనర్ గారు ఉన్న ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షన్ ఈ సకాలంలో స్పందించాలా. ఈ కాలం ఏదైనా కొట్టి వదిలేసి రోడ్లో వదిలేయడం ఇది మంచిది కాదు. ఇది బాధ్యతగా తీసుకుని అధికారులు స్పందించాలని కోరడం. చిత్తూరు జిల్లా పొంగనూరు టీడీపీ సీనియర్ మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ రాజు నేడు పలమనేరు టీడీపీ అమర్నాథ్ రెడ్డి దంపతులను వారి స్వగృహంలో కలిసి రానున్న ఎన్నికల ఫలితాల్లో అధిక మెజారిటీ గెలుపుకు ముందస్తుగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ చిత్రపటంను అందించి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి గెలుస్తోందని, టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి చేతుల మీదుగా తప్పకుండా అమరన్నకు మంత్రి పదవి రావడం ఖాయమని, వారి ప్రమాణ స్వీకార మహోత్సవం తిలకించడానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయఢంకా మోగిస్తోందని పలు జాతీయ స్థానిక సర్వేల లెక్కలు
జాతీయంగా ప్రతిష్టాత్మక సర్వే సంస్థగా ప్రసిద్ధి చెందిన ఇండియా టుడే మై యాక్సిస్ ఇండియా సంస్థ సైతం చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వీస్తున్న టీడీపీ కూటమి హవాలో మదనపల్లెలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా గెలుపు తథ్యంగా భావిస్తున్న రాజకీయ విశ్లేషకులు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ కూటమి విజయ దుందుమి మోగిస్తోందని పలు జాతీయ స్థానిక సర్వే సంస్థలు తేల్చి చెబుతూ ఉన్నాయి. ఇంతేకాక టీడీపీ జాతీయ కార్యాలయం భద్రతను సైతం ఆదివారం పెంచినట్లు సమాచారం అందుతుంది. ఎన్నికల ఫలితాల సర్వేలో విశ్వసనీయతకు మారుపేరైన ఇండియా టుడే సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి విజయడంక మోగిస్తోందని ప్రకటించింది. ఈ సంస్థ వెల్లడించిన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ స్థానాల్లో టీడీపీ కూటమి దాదాపు 22 సీట్లను చేజిక్కించుకోనుందని తేల్చింది. ఈ లెక్కల ప్రకారం దాదాపు 150 అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి దక్కించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమైపోయింది. ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూటమి హవా వీస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో మదనపల్లెలో కూడా టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా కూడా విజయకేతనం ఎగరవేస్తారని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేకువజామున అమ్మవారిని అత్యంత సుందరంగా ఆలయ అర్చకులు అధికారులు ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది వాహనాలలో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. అమ్మవారి దర్శనం కోసం క్యూ కట్టారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను అధికారులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. బోయకొండ అన్నదానానికి విరాళం. బోయకొండ గంగమ్మ ఆలయ అన్నదాన సేవకు బెంగళూరుకు చెందిన రంజిత్ 1,116 రూపాయలు విరాళంగా అందజేశారు. ఆలయ పరిపాలన భవనంలో ఈవో చంద్రమౌళికి విరాళం మొత్తాన్ని ఇచ్చారు. దాతలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం పవిత్ర తీర్థ ప్రసాదాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. లిక్కర్ కేసులో మార్చి 21న అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు 49 రోజుల జైలు జీవితం తర్వాత మే 10న బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ఇచ్చిన రోజే జూన్ 2న మళ్లీ సరెండర్ కావాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిశాయి. కేజ్రీవాల్ కు సుప్రీం ఇచ్చిన గడువు ముగిసింది. దాంతో ఇవాళ తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అనారోగ్య కారణాలతో బెయిల్ పొడిగించాలని కోరిన పిటిషన్ను కనీసం లిస్టు చేయడానికి కూడా నిరాకరించింది సుప్రీంకోర్టు. దాంతో ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్ చేయడంతో ఈ రోజు లొంగిపోక తప్పని పరిస్థితి వచ్చింది. కాగా తీహార్ వెళ్లి లొంగిపోతానని చెప్పిన కేజ్రీవాల్ మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తానని తెలిపారు. అక్కడి నుంచి కన్నడ్ ప్లేస్లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్జీ ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, పార్టీ నేతలను కలుస్తారు. అక్కడి నుంచి మళ్లీ తీహార్కు బయలుదేరతారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. హైదరాబాద్ తో తెగిపోయిన ఏపీ బంధం. రాష్ట్ర విభజన తర్వాత 2014లో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించింది. కానీ ఏపీ మాత్రం 2015లోనే అమరావతిని రాజధానిగా ప్రకటించుకుంది. అప్పటి సీఎం చంద్రబాబు హైదరాబాద్ విడిచిపెట్టి వెళ్లారు. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ మరో 10 ఏళ్లు హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. జూన్ 2తో హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కు బంధం పూర్తిగా తెగిపోయినట్లయింది. నైరుతి రుతుపవనాలు నేడో రేపో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే వర్షాలు పడుతుండగా రానున్న 4 రోజులు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. నేడు అల్లూరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్ద ఎత్తున పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అనుక్షణం ప్రజల పక్షం. న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.